కూటమి ప్రభుత్వం అడ్డదారిలో విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది. అయినప్పటికీ కూడా తాము వైఎస్ఆర్సీపీతోనే ఉంటామని మెజార్టీ కార్పొరేటర్లు స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రలోభాల మీద వైఎస్ఆర్సీపీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి కార్పొరేటర్లు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు? మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీతోనే ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి టీడీపీలోకి వెళ్ళిన గతంలో కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, జగనన్న మార్క్ పెట్టుకొని మనం సంక్షేమ పథకాలన్నీ చూసి ప్రతి అక్క చెల్లెమ్మలకు జగనన్న చేసే సంక్షేమ పథకాలని మనం అందరం కూడా చూస్తూ ఈరోజు మనం మహాకూటమి సూపర్ 6 అవలంబనకు పోతూ ఉంది. ఈరోజు మనం జగనన్న ఫ్యాన్ గుర్తుపై మేమందరం కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక మైనార్టీస్కి ఒక మంచి స్థానాన్ని కల్పించినటువంటి జగనన్న విడిచి ఏ మైనార్టీ సోదరుడు కూడా ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోడు. అదేవిధంగా ఈరోజు మేము ప్రతి ఒక్క వీధిలో వార్డులో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వీధిలో కూడా వెళ్తూ ఉంటే జగనన్నకి మేము చేసిన చాలా పెద్ద మోసం అని చేసి ప్రతి అక్క చెల్లెమ్మలో కళ్ళని నీళ్లు తెచ్చుకునే రోజులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దానికి గాను నిదర్శనంగా మేమందరం కూడా మురికివాడలో వెళ్తున్నప్పుడు మా అందరికి కూడా ఏదో రూపంలో జగనన్న మనకి డోర్ తట్టి మాకు ఏదో రూపంలో మాకు ఇచ్చేవాడయ్యా, ఈరోజు ఇచ్చే నాదులు లేడని చెప్పి బోరున ఏడ్చే మహిళలను చూస్తూ ఉన్నాం మేమందరం కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగనన్న సీఎంని చేసుకున్నాం. అదేవిధంగా పోయిన వాళ్ళు మాత్రం పోతారు మొత్తం అంతా. మనం ఉన్న వాళ్ళందరం కూడా జగనన్న సైనికులుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. చెప్పండి, ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు? ముఖ్యంగా మిమ్మల్ని కూడా ఎవరైనా సంప్రదించారా? మాకు ప్రతిరోజు వార్డులు జరిగిన టైంకి బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ కార్యకర్తలు చూస్తే జైన్ అలాగ ఉన్నారు, ఎందుకు వచ్చేయండి జైన్ అలా ప్రతిరోజు అడిగితే దానికి ఒకటే సమాధానం చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలన్నా, శరీర బాబు మీ నాయకుడికి అడిగిసిరా డిప్యూటీ మేయర్ పోస్ట్ ఇస్తే కన్ఫామ్గా ఆ టైం చెప్పు, మేము అక్కడ వచ్చి డబ్బా కొట్టలేము. ఎందుకని అక్కడ జగన్మోహన్ రెడ్డి మాకు ఏం గుర్తు లేకుంటే ఒక మార్వాడి రాజస్థాన్ వాళ్ళకి సీట్ ఇచ్చేసుకొనే గెలిపించిస్తుంది. మొత్తం సౌత్ ఇండియాలే జగన్ గారు ఒకటే. ఆ గుర్తుపు మైండ్లో ఉన్నాయి. 0 నుంచి 0 చేశారు మాకు. సో వాళ్ళు ప్రతిసారి అడిగితే అన్నీ ఫ్రెండ్లీగా మాట్లాడతారు. దానికి ప్రతిరోజు మేము పెద్దవాళ్ళకి అడిగిసిరా ఒకసారి అడిగితే మేము ఆ టైం మాకు గబర్ పెట్టి వస్తాం. ఎందుకని వాళ్ళకి ఎవరికి హ్యాపీగా వాళ్ళకి మన ఆన్సర్ చెప్పాలా? వాళ్ళు అక్కడ మాట్లాడింది లేదు, అక్కడ తీసుకొచ్చింది లేదు. మేము లైఫ్ టైం మాత్రం జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం. ఏ పొలవులు ఇస్తే ఏమి ఇస్తే ధమ్కి భయపడాం. చాలామంది మేము విన్నాం, కొద్దిమందికి ధమ్కీలు ఇస్తారు, ఇది ఇస్తారు, ధమ్కి కూడా అసలు భయపడాం. ఎంత మన కూటమి వాళ్ళకి ఎంత ఇది ఉంటే 6 నెలలు ఎలక్షన్ పెట్టించుకోండి, చూసుకుంటాం ఎవరు వస్తారు. ఇది ఎందుకు మేయర్ కోసం అవిశ్వాసం ప్రస్తావన పెట్టించుకునే మాది ఆల్రెడీ మా వైసీపీ వాళ్ళకి 20 మందికి లాగేసుకునే, మిగతా వాళ్ళు రాకుండా వాళ్ళకి ధమ్కి ఇచ్చేసుకునే. సరే ఇది అవిశ్వాస ప్రస్తావన కూడా చూసుకుంటాం, మేము ఛాలెంజ్ ఇస్తాం. అలాగే వాళ్ళు ముందుకు వెళ్తారు. లేకపోతే దమ్ము ఉంటే ఎలక్షన్ పెట్టించుకోండి, 6 నెలలే చూసుకుంటాం. అంతే చెప్పాల్సి వాళ్ళకి. ఏమన్నా మేయర్ పీఠాన్ని కాపాడుకుంటారా? మీరందరూ చాలామంది ఈరోజు మీటింగ్ కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఎలాంటి బుద్ధి చెప్పాలి కూటమికి అంటున్నారు? ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు ప్రజెంట్ మేము అంటే 40 మంది ఉండేవాళ్ళం. వాళ్ళు ఏదేదో ప్రలోభాలు పెట్టి 3 తీసుకెళ్లారు. ఇంకా 37 మంది మేము అలా స్టాండర్డ్గానే ఉండిపోయాం, అలాగే ఉంటాం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రతి రిజర్వేషన్ నుంచి రెల్లి కార్పొరేషన్ తెచ్చిన ఘనత ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెల్లి కార్పొరేషన్ పెట్టి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, ముగ్గురు కలిసి ఏది 9 నెలలు కానీ ఒక సంవత్సరం దగ్గరకు వస్తుంది. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయగలిగారు వాళ్ళు. చెప్పమండి సభాముఖంగా ఒక్క విషయం అంటే డైరెక్ట్గా 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మేయర్ కోసం అని 9 నెలల కోసం వాళ్ళు ప్రాధాయపడడం బదులు డైరెక్ట్గా ఎలక్షన్లోకి రమ్మనండి. ఇప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్లోకి వస్తే ఇప్పుడు కూడా జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పార్టీ అండి, పేదల కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి. నవరత్నాలు అన్నారు ఆయన. మళ్ళీ నవరత్నాలకి ఇంకో 9 రత్నాలు పెంచారు, 14 రత్నాల పైన చేశారు. అలాంటి మంచి అంటే
జగన్ గారు ఒక మాట అనేవారు, రెండు కళ్ళు, ఒకటి పేదల భవిష్యత్తు, రెండోది ఏమొచ్చి ప్రాధాన్యత. అది ముందుగా చెప్పినట్టు అలా చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. కనుక ఎవ్వరు ప్రతి ఒక్క ఇప్పుడు ఉండే కార్పొరేటర్లందరూ అదే వైసీపీలో కొనసాగుతారు. ప్రలోభాలు పెట్టి మేయర్ని మార్చాలనే ఆలోచనకు బదులు కూటమికి చేతనైతే మేయర్కి సంబంధించి ఎన్నిక పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే ఎన్నికలు పెడితే ప్రజలు వైఎస్ఆర్సీపీ పక్షాన్ని ఉన్నారా, కూటమి పక్షాన్ని ఉన్నారా అనేది తేలిపోతుందని, తాము మాత్రము పార్టీ మారే ప్రసక్తి లేదని, ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే తాము ఉంటామని, మేయర్పేటని కాపాడుకుంటామని చెప్పి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.